హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ అండే ఛానల్. తెలంగాణ NEET 2024 లోకల్ నాన్ లోకల్ ఇక కోర్టులో డెసిషన్ అయితే ఫైనల్గా అయితే వచ్చేసింది. ఇప్పుడు జడ్జిమెంట్ ఎక్కడ ఆగిపోయిందంటే KNRH జడ్జి దగ్గర జడ్జిమెంట్ ఆగిపోయింది. దాంతోపాటు గవర్నమెంట్ దగ్గర కూడా జడ్జిమెంట్ ఆగిపోయిందని చెప్పారు. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి ఏ నిర్ణయాలు తీసుకోబోతున్నారు, దానివల్ల కౌన్సిలింగ్ డీలే అవుతుందా ఏంటి, వీళ్ళ ముందు ఉన్నటువంటి సవాల్ ఏంటి అనేది మీకు దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో దీనికన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నేను లోకల్కి నాన్ లోకల్కి సపోర్ట్ కాదు, ఉన్న వాస్తవ పరిస్థితులను గురించే మాట్లాడుతున్నాను తప్ప దీంట్లో లోకల్ సపోర్ట్ చేస్తామని నాన్ లోకల్ సపోర్ట్ చేస్తామని కాదు. ఇంతకుముందు ఒక వీడియో కూడా చేశాను. ఒక వీడియోలో అంటే మెయిన్ కంటెంట్ ఏంటంటే 10 సంవత్సరాలు 1 నుంచి 10వ తరగతి 10 వరకు నేను చదువుకున్నా, కేవలం 2 సంవత్సరాలు నేను బయట చదివితే నన్ను నాన్ లోకల్ కాబట్టి నీకు లోకల్లో నేను సీట్ ఇవ్వను, నువ్వు తెలంగాణకు సంబంధించిన వ్యక్తివి కాదు అని అంటే, అక్కడికి వెళ్తే వాళ్ళు లోకల్ కాదంటారు, ఇక్కడికి వస్తే వీళ్ళు లోకల్ కాదంటారు. అట్లాంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి అని చాలా మంది పేరెంట్స్ కోర్టునైతే ఆశ్రయించారు. సో ఈవెన్ ఆ పరిస్థితుల్లో మీరు కూడా ఉన్నా కూడా అలాంటి సిచ్యువేషన్, ఎందుకంటే ఆలోచించేదే పిల్లల కోసం. సో అలాంటి పిల్లలకి అన్యాయం జరుగుతున్నప్పుడు ఎవరికైనా కూడా బాధ అనిపిస్తుంది. నాకైతే ఆ విషయంలో కొంత బాధ అయితే అనిపించింది. అరే వీళ్ళు లోకల్ నాన్ లోకల్ అనేది క్లారిటీ లేకుండా జీవో వచ్చింది అని చెప్పేసి స్టార్టింగ్ నుంచే మనం అనుకుంటా ఉన్నాం. సో ఇక 33 జీవో ఏదైతే ఉందో ఈ జీవో ప్రకారంగా ప్రజెంట్ ఉన్న పరిస్థితిలో కేవలం 9, 10, 11, 12 4 సంవత్సరాలు, కేవలం 4 years ఆఫ్ స్టడీ కనుక తెలంగాణలో చేస్తే లోకల్, దాంట్లో డౌట్ లేదు. 4 years కనుక మీరు తెలంగాణలో చేసి ఉంటే 9, 10, 11, 12 వచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రకారంగా, ఆ నోటిఫికేషన్ ప్రకారంగా డెఫినెట్గా లోకలే. అయితే ఇప్పుడు వీళ్ళు కోర్టుకు వెళ్ళింది ఏంటంటే, సార్ మేము ఈ క్వాలిఫైడ్ ఎగ్జామ్ అంటే ఇంటర్మీడియట్ మట్టికే మేము చేయలేము, ఇంటర్మీడియట్ వరకు అయితే చేయలేదు, కానీ ఫస్ట్ నుంచి 10th క్లాస్ వరకు కూడా మేము తెలంగాణలోనే చదువుకున్నాము, ఇంటర్మీడియట్కి మేము వేరే వెళ్ళాము. మేము కొంతమంది ఈ తెలంగాణ ఏపీ బార్డర్లో ఉన్నటువంటి కొంతమంది ఈ విధంగా సఫర్ అవుతాయి, అప్పుడు ఇంటర్మీడియట్ అయితే మేము ఏపీలో చేసుకున్నాము, మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి కొంతమంది, అదేవిధంగా కొంతమంది ఉద్యోగాల కోసము వ్యాపారాల కోసము మేము వేరే రాష్ట్రం వెళ్ళాల్సి వచ్చింది, కానీ మా స్థానికత ఇక్కడే, మా పుట్టి పెరిగింది, మా తాత ముత్తాతలు, అదేవిధంగా మా అబ్బాయి కూడా ఇక్కడే దాదాపు 8th క్లాస్ 9th 10th వరకు కూడా ఇక్కడే చదువుకున్నారు. ఇలాంటి కొన్ని కేసెస్ అన్ని కూడా కన్సిడర్ చేసేసి ఇవాళ కోర్టును ఆశ్రయించడం జరిగింది. గత వారం రోజులుగా ఇదే ఇష్యూ నడుస్తుంది. బట్ ఫైనల్గా కోర్టు ఏం చెప్పిందంటే, ఒక వ్యక్తి తెలంగాణ కాదు అనడానికి రీజన్స్ ఏంటి, ఒక వ్యక్తి తెలంగాణ లోకల్ కావడానికి రీజన్స్ ఏంటి అనేది 2 క్వశ్చన్స్ మనకు టార్గెట్ చేసేసింది. సో ఇక్కడ ఫైనల్గా జడ్జిమెంట్ ఏంటంటే, ఎవరికైతే తెలంగాణ అర్హత ఉందో, అంటే తెలంగాణ క్వాలిఫైడ్ ఎగ్జామ్, మీరు అనుకున్నట్టుగా తెలంగాణలో క్వాలిఫైడ్ ఎగ్జామ్ అంటే ఇంటర్మీడియట్ చేయకపోవడం వల్ల వాళ్ళు స్థానికులు కాదనడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళు స్థానికులు కాదు అనడానికి ఆ ఏవైతే 33 జీవోలో కొన్ని ఉన్నాయో ఆ సవరణలు చేయండి. వాళ్ళు స్థానికత కోల్పోకుండా వాళ్ళ నుంచి ఎలాంటి డాక్యుమెంట్స్ అడుగుతారు, ఎలాంటి గైడ్ లైన్స్ మీరు ఫ్రేమ్ చేస్తారు, గవర్నమెంట్ ఆ విషయాలపైన ఖచ్చితంగా అంటే ఇతను తెలంగాణ వాడే, ఇతను తెలంగాణ లోకల్ క్యాండిడేట్ అని చెప్పేసి ఎలాంటి గైడ్ లైన్స్ ఇస్తే దాన్ని బేస్ చేసుకొని ఆ రిలవెంట్ డాక్యుమెంట్స్ కనుక వీళ్ళు మళ్ళీ KNRHSకి ఇచ్చేస్తే KNRHS వాళ్ళు లోకలా కాదా అనేది డిసైడ్ చేయాల్సిన పరిస్థితికి వచ్చేసింది ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ఈ వీళ్ళ ముందు ఉన్నటువంటి సవాల్ ఏంటి? ఓకే, నాకు కోర్టు అయితే క్లారిటీగా ఇచ్చేసింది. ఎందుకంటే వీళ్ళు తెలంగాణ కాదు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నువ్వు తెలంగాణ కాదు, ఎందుకు 2 సంవత్సరాలు నువ్వు ఇక్కడ చేయలేదు కాబట్టి నువ్వు తెలంగాణ కాదు అనడానికి అది కరెక్ట్ కాదు అనేది అయితే మనకి కోర్టు అయితే ఆదేశాలు ఇచ్చింది. మరి తెలంగాణను కాదు అనడానికి ఎలాంటి రూల్స్ ఫ్రేమ్ చేయాలి? ఇప్పుడు గవర్నమెంట్ ముందున్న సవాల్. అదేవిధంగా నేను ఇంటర్మీడియట్ 2 సంవత్సరాల మట్టుకే చేయలేదు, మిగతా ఎడ్యుకేషన్ అంతా కూడా నేను తెలంగాణలోనే చేశాను, మరి ఇప్పుడు నేను లోకలా అనేది ఏ విధంగా జడ్జిమెంట్ చేస్తావు? అంటే స్టడీ సర్టిఫికెట్స్ బేస్ చేసుకొని చేస్తావా, లేకపోతే రెసిడెన్షియల్ సర్టిఫికెట్ బేస్ చేసుకొని చేస్తావా, వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధించిన స్థానికత పైన వెరిఫై చేస్తావా? ఇవి అంటే లోకల్ అయితే ఎందుకు లోకల్ అవుతాడు, లోకల్ కాకపోతే ఎందుకు లోకల్ కాదు, ఈ 2 రూల్స్ని
ఇప్పుడు గవర్నమెంట్ కరెక్ట్గా ఫ్రేమ్ చేసేసి ఈ ఫ్రేమ్ చేసిన రూల్స్ కేఎన్ఆర్హెచ్కి ఇస్తే అప్పుడు దానిపైన మళ్ళీ వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. రైట్, ఇది ముందు ఉన్నటువంటి సవాల్. ఓకే అన్న, దీనిపైన వాళ్ళు ఏదో ఒక డెసిషన్ తీసుకొని ఇప్పుడు మన కౌన్సిలింగ్ ముందుకు పోతుందా లేదా నాకు అది చెప్పు. ఎందుకనంటే ఆ బార్డర్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ లోకల్ నాన్ లోకల్తోనే ఉన్నటువంటి సమస్య ఒకలాగా ఉంటే, ఇక ఈ 500 అబో 550 అబో ఉన్న వాళ్ళు కౌన్సిలింగ్ ఎప్పుడు అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్కేనండి. ఎందుకంటే ఇప్పుడు 2 సవాళ్ళు ఉన్నాయని చెప్పాను. నేను స్థానికత కాదు ఎలా చెప్పగలుగుతారు? 10th వరకు నేను ఇక్కడనే చదువుకున్నా, మా లోకల్ ఇదే, మా తాత ముత్తాతలు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు, నేను తెలంగాణ కాదు అనడానికి ఎలాంటి ఆధారాలు ఉన్నాయి? అప్పుడు నేనేం చేయాలి? నాకు ఫస్ట్ నుంచి 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికెట్స్ ఉన్నాయండి, కావాలంటే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కూడా ఇస్తాను, కావాలంటే మా పేరెంట్స్ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కూడా ఇస్తాను, మీరు అవి కన్సల్ట్ చేయండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకోవాలి కదా. ఇప్పుడు రిక్వెస్ట్ చేసుకోవాలంటే మనము అప్లికేషన్లో ఏ డేటా ఎంటర్ చేసామండి? అప్లికేషన్లో 9th 10th 11th 12th 4 years డాటానే ఎంటర్ చేసాము. 4 years డాటా రిలవెన్స్ డాటానే మనం అప్లోడ్ చేసాము. కొంతమంది రెసిడెన్షియల్ అప్లోడ్ చేశారు, కొంతమంది స్టడీ సర్టిఫికేట్స్ కూడా ఫస్ట్ నుంచి కూడా అప్లోడ్ చేశారు, అది డిఫరెంట్ కేసు. కానీ అఫీషియల్గా వాళ్ళు అడిగిన డాటా ఏంటిది? కేవలం 4 years అడిగారు కదా. మరి ఇప్పుడు ఒకవేళ ఫస్ట్ నుంచి 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయమంటే అప్లికేషన్ మళ్ళీ ఏం చేయాలి? ఎడిట్ ఆప్షన్ ఇవ్వాల్సిందే. సో స్టడీ సర్టిఫికేట్స్ ఒకవేళ అడిగితే, లేదు గవర్నమెంట్ ఇంకా కొత్తగా రూల్ ఫామ్ చేసేసింది, రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కూడా వాళ్ళు వెరిఫై చేయాలన్నప్పుడు మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ అప్పుడు కూడా అడగలేదు కదా, రెసిడెన్షియల్ సర్టిఫికేట్ మ్యాండేటరీ అని ఎక్కడ కూడా చెప్పలేదు. మరి అలాంటి కేసెస్లో ఏం చేయాల్సి వస్తుంది? మళ్ళీ ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలి, మళ్ళీ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఇప్పుడు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ బేస్ చేసుకొని లోకల్ నాన్ లోకల్ డిసైడ్ చేస్తారా, లేకపోతే మనం అప్లోడ్ చేసిన స్టడీ సర్టిఫికేట్ బేస్ చేసుకొని లోకల్ నాన్ లోకల్ చేస్తారా అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్. దీంట్లో ఏ డెసిషన్ తీసుకున్నా కేఎన్ఆర్హెచ్ఎస్ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి? లోకల్ నాన్ లోకల్ డిసైడ్ చేయడానికి ఈ 4 years డాటా మట్టికే ఉంది, కానీ రిమైనింగ్ డాటా అయితే లేదు. రైట్, ఇంకొకటి కోర్టులో ఇంకొకటి కూడా ఒక ఇష్యూ పైన చర్చ అయితే జరిగినట్టుగా మనకైతే కొంత సమాచారం అవుతుంది. దీంట్లో ఒకవేళ పొరపాటున అంటే ఇలాంటి రూల్స్ ఫ్రేమ్ చేయడం వల్ల మిగతా రాష్ట్రాల పిల్లలు కూడా ఇక్కడ వచ్చి జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అన్నారు. ఇది ఇప్పుడు కాదండి, ఎప్పుడైనా కూడా అవకాశం ఉంటే ఎవరైనా జాయిన్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. కానీ మీ దగ్గర రిలవెంట్ డాక్యుమెంట్స్ లేకుండా ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడం, లేకపోతే ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించడం, లేకపోతే ఇర్రెలవెంట్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేసి ఏదో చేయడం చేస్తే మట్టికి గత సంవత్సరంలో ఒక 10 members డిబార్ అయ్యారు. ఈ సంవత్సరం కూడా దానికి సంబంధించినటువంటి రూల్స్ కూడా కరెక్ట్గా ఫ్రేమ్ చేయాలి ఒకవేళ అలాంటి ఏమన్నా ఐడెంటిఫై అయితే. సో కొంతమంది అనుకోవచ్చు, అన్న ఈ ఫేక్ డాక్యుమెంట్స్ ఎక్కడ తెలుస్తుంది అన్న, మేము ఆన్లైన్లో కదా అప్లోడ్ చేసేది. మీరు జాయిన్ అయిన తర్వాత ఏ కాలేజీలో అయితే round 1లో సీట్ వస్తుందో, round 1లో సీట్ వచ్చిన తర్వాత అక్కడ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది వెరిఫై చేస్తారు ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో. అక్కడ ఏదైనా ప్రాబ్లం కనుక అయితే మీ సీట్ అనేది క్యాన్సిల్ అవుతుంది, మీరు డిబార్ అయ్యే అవకాశాలు ఉంటాయి. గత సంవత్సరంలో ఉన్న రికార్డుని బేస్ చేసుకొని చెప్తున్నాను, కొత్తగా చేసి చెప్పట్లేదు. కాబట్టి ఇక్కడ ఏదో సర్టిఫికెట్స్ అప్లోడ్ చేద్దాం, ఏదైనా చేద్దామని చెప్పేసి అనుకుంటే అది మీ భవిష్యత్తు కూడా ఇబ్బంది అవుతుంది. మీ దగ్గర జెన్యూన్గా అన్న నేను తెలంగాణ లోకల్ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అయితే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఇస్తా, స్టడీ సర్టిఫికేట్స్ అంటే స్టడీ సర్టిఫికేట్స్ ఇస్తా, ఫస్ట్ నుంచి 8th వరకు ఉన్నా, ఫస్ట్ నుంచి 10th వరకు ఉన్నా, లేదంటే 5th నుంచి 10th వరకు ఉన్నా, ఏది ఉంటే అది జెన్యూన్గా ఇచ్చేసేయండి. మీరు జెన్యూన్గా ఉన్నంత వరకు ప్రాబ్లం లేదు. కావాలని అనే సర్టిఫికేట్ సృష్టిస్తే అది మీకు ఇబ్బంది అవుతుంది, మీ పిల్లలకు కూడా ఇబ్బంది అవుతుంది అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఇక కౌన్సిలింగ్ అనేది చెప్తున్నాను కదా, కౌన్సిలింగ్ అనేది ఏ విధంగా డీలే కావచ్చు, దీనిపైన గవర్నమెంట్ స్పష్టత ఇవ్వాలి. ఎవరు లోకలు, ఎందుకు లోకలు, ఎవరు నాన్ లోకలు, ఎందుకు నాన్ లోకలు అనేది క్లియర్ కట్గా గైడ్ లైన్స్ ఇస్తే ఆ గైడ్ లైన్స్ ప్రకారంగా కేఎన్ఆర్హెచ్ఎస్ ఇప్పుడు సవరణలు చేసి మళ్ళీ నోటిఫికేషన్, అంటే అప్లికేషన్ నోటిఫికేషన్ కాదు, ఆ రిలవెంట్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయమంటారా, లేకపోతే ఆల్రెడీ 4 years డాటా మనం అప్లోడ్ చేస్తాము దాన్ని బేస్ చేసుకొని డైరెక్ట్గా ఏమైనా డెసిషన్ తీసుకుంటాడా అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్కులో ఉంది. కాబట్టి అంటే నాకు అనిపిస్తుంది ఈ 4 years డాటా అయితే సరిపోదు.
ఇలా నాన్ లోకల్ వాళ్ళని నాన్ లోకల్ వాళ్ళు కూడా మీరు అప్లై చేసుకోమని ఆల్రెడీ గతంలో చెప్పారు. వాళ్ళు అప్లై చేసుకున్నారు, కానీ వాళ్ళ డాటా కరెక్ట్గా వెరిఫై అయితే కాలేదు. ఇంతకుముందు మనకు అప్లైడ్ లిస్ట్ ఒకటే వచ్చింది, కానీ వీళ్ళు లోకల్ వాళ్ళు నాన్ లోకల్ వాళ్ళు అనేది తేల్చలేకపోయారు. ఎందుకు తేల్చలేకపోయారు అంటే గైడ్ లైన్స్ కరెక్ట్ లేవు అని చెప్పేసి మనం ఫస్ట్ నుంచి అనుకున్నది. కానీ ఇప్పటికైనా గవర్నమెంట్ కరెక్ట్గా గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేసి ఈ 2-3 డేస్ అంటే ఇప్పుడు మనకు రేపు ఫ్రైడే, ఎల్లుండి గణపతి పండుగ, సండే, ఇవాళ సాయంత్రం అంటే ఆల్మోస్ట్ మనకు నైట్ అయిపోయింది. రేపు మార్నింగ్ కల్లా దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ పర్ఫెక్ట్గా వచ్చేసి రేపు మధ్యాహ్నం కల్లా KNRHS దానికి సంబంధించిన గైడ్ లైన్స్ KNRHSలో పెట్టేసి ఏదైనా ఇర్రెలవెంట్ కానీ రిలవెంట్ డాక్యుమెంట్స్ కానీ ఏమైనా ఉంటే వాటికి సంబంధించిన సమాచారం ఇచ్చేస్తూ మండే వరకు ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసేసి అట్లీస్ట్ మండే రోజు వీళ్ళు లోకల్, వీళ్ళకు ఈ ప్రకారంగా మేము లోకల్ చేసాము, వీళ్ళు నాన్ లోకల్ తెలంగాణ సీట్లు లేవు, వీళ్ళు నాన్ లోకల్ కాబట్టి ఈ పాయింట్ల కింద మేము కన్సిడర్ చేయడం వల్ల వీళ్ళు నాన్ లోకల్ అయ్యారని చెప్పేసి క్లియర్ కట్గా గైడ్ లైన్స్ వస్తే తప్ప మనకు మెరిట్ లిస్ట్ అనేది రాదు. మెరిట్ లిస్ట్ వస్తే తప్ప వెబ్ ఆప్షన్స్ రావు, వెబ్ ఆప్షన్స్ పెడితే తప్ప సీట్ రాదు. సో ఇంత పెద్ద ప్రాసెస్ ఉంది. ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ ఎప్పుడన్నా కౌన్సిలింగ్ ఎప్పుడన్నా అంటే మెరిట్ లిస్ట్ పైనే క్లారిటీ లేదు, ఇక వెబ్ ఆప్షన్స్ పైన ఎప్పుడు క్లారిటీ వస్తుంది? కాబట్టి ఇది కూడా కొంత అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. నేను మళ్ళీ చెప్తున్నానండి, లోకల్కి నాన్ లోకల్కి నేను ఎవరికి సపోర్ట్ అని కాదు. మీరే చెప్పండి, అటు సైడ్ ఇటు సైడ్ 2 సైడ్లు ఆలోచించండి. 10 సంవత్సరాలు నేను చదువుకున్నా, 2 సంవత్సరాలు నేను ఏపీలో చదువుకున్నా, లేకపోతే 2 మహారాష్ట్రలో చదువుకున్నా, నన్ను లోకల్ కాదంటే నేను ఎక్కడికి పోవాలి అనేది మీరు కూడా ఆ పొజిషన్లో ఉండి ఆలోచించండి. నెక్స్ట్ ఇంకొక కేసు కూడా చెప్తున్నాను. కేవలం 4 సంవత్సరాలండి, 4 సంవత్సరాలు చదివితే మీరు లోకల్ ఇచ్చేస్తున్నారు. యాజ్ పర్ 33 జీవో ప్రకారంగా లోకల్ ఇవ్వాల్సిందే. 4 సంవత్సరాలు చదివితేనే మీరు తెలంగాణ లోకల్ ఇచ్చినప్పుడు 10 సంవత్సరాలు చదువుకున్న మరి నా పరిస్థితి ఏంటి అనేది కూడా ఆ పొజిషన్లో ఉన్నప్పుడు మీరు కూడా ఆలోచించుకునే ప్రయత్నం చేయండి. దీనికి గైడ్ లైన్స్ ఎలా ఫ్రేమ్ చేస్తుంది అనేది ఇప్పుడు మనం చూడాలి. కాబట్టి నేను ఆ పాయింట్ ఆఫ్ లో మాట్లాడిన తప్ప వేరే పాయింట్ ఆఫ్ లో కాదు. ఇక jaypal.com నుంచి కానీ జైపాల్ అనే చేసే అనాలిసిస్ కానీ రిపోర్ట్స్ కానీ మీకు ఎంతవరకు యూటిలైజ్ అయినాయి, నేను చెప్పే దాంట్లో కరెక్ట్ పాయింట్ ఉందా లేదా అనేది కూడా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీరు కూడా KNRHS నుంచి తొందరగా ఇన్ఫర్మేషన్ రావాలని చెప్పేసి కోరుకుంటున్నారా? మరి లోకల్ నాన్ లోకల్ పైన మీకున్న అభిప్రాయం ఏంటి అనేది కింద కమెంట్ బాక్స్లో ఖచ్చితంగా కమెంట్ చేయండి. మీ కమెంట్స్ అందరూ కూడా రీడ్ చేస్తారు. సో మోస్ట్ ఆఫ్ ద కమెంట్స్ రిగార్డింగ్ ది అంటే లోకల్కి నాన్ లోకల్కి ఇష్యూ చేయడం వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారా, లేకపోతే నాన్ లోకల్ అనేది వాళ్ళని పక్కన పెట్టడం కరెక్టా, లేకపోతే లోకల్ వాళ్ళను ఓన్లీ లోకల్ని తీసుకోవడం కరెక్టా అనేది కూడా మీ అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి ఎంతమందికి వీలైతే అంతమందికి ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.